హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నూనె బూరెలు అంటారు మా సైడ్ అయితే. నూనె బూరెలు ఏ విధంగా చేయాలనో మా ఛానల్ని ముందుగాల సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ అయితే అంటలేదాము. ఇంకా బాండ్ అయితే పెడుతుంది. నీళ్ళు అయితే తీసుకున్నా. సగం సగం చెంబు పోసిన. సోపు, ఇలాచీలు ఇప్పుడైతే వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఈరోజు బోనాల పండుగ, అందుకే చేస్తున్నాము. ఇక చూడండి, సోపు, ఇలాచీలు నీళ్ళల్లో అయితే వేయలేవు. ముందుగా నీళ్ళు కొద్దిగా వేడి కావాలి. ఇంకా బెల్లం తురుము చేసుకున్న అర్ధ కిలో బెల్లము, అర్ధ కిలో గోధుమ పిండి, పావు కిలో రవ్వ, గోధుమ రవ్వ అయితే వేసినాము. ఇక బెల్లం అయితే వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే వేసినా కదా ఫ్రెండ్స్. ఇక చూడండి, అలా మసులుతున్నది. బాగా మసిలిన తర్వాత ఇప్పుడైతే ఈ ప్యాన్ కింద పెట్టి చల్లగా అయితే అయ్యింది కదా, పిండి పోయాలి. అర్ధ కిలో పిండి పోయాలి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. పిండి పోసినాం కదా ఫ్రెండ్స్, రవ్వ కూడా వేయాలి. పావు కిలో రవ్వ. వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అర్ధ కిలో పిండి, ఇంకా పావు కిలో రవ్వ అయితే వేసిన. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి మనం. ఇలా రవ్వ పిండి కలిపినాక మనం కొద్దిగా కలిపేసుకున్నాలి. ఇట్లా ఇలా చేసిన చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అవుతుంది. మనం ఇలా బాగా పిసుకున్నాలి పిండి. మళ్ళీ ఒకసారి చెప్తా, గుర్తుందో లేదో మీకు. ఒక్క పావు లీటర్ నీళ్ళు పోయాలి. దాంట్లో సోపు, ఇలాచీలు వేయాలి. తర్వాత అర్ధ కిలో బెల్లము వేయాలి. వేసినాక కొద్దిగా మరిగినాక మంచిగా అయినాక దింపాలి. ప్యాన్ గాలి పెట్టాలి. పెట్టిన తర్వాత అర్ధ కిలో పిండి, పావు కిలో రవ్వ, బొంబాయి రవ్వ వేసి ఇక కలపాలి. బాగా కలుపుకొని ఇక ఈ విధంగా అయితే పిండాలి.
ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక బాండ్ అయితే పెట్టుకుందాము. బాండ్ అయితే పెట్టినా కదా, ఇప్పుడు నూనె పోతాం. అర్ధ కిలో నూనె అయితే పోసినాము. నూనెగా చేతులకు అయితే అంటిస్తున్నాము ఇట్లా, ఎందుకంటే పిండి అంటితే పోతుంది కదా. వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకే నేను ఒక్కదాన్ని ఉన్నా కదా, తీయడానికి వస్తలేదు. కొద్ది కొద్ది అయితే తీసుకున్నాం. తీస్తానుగా నూనెతోనే అంటిస్తున్నాము. బల్లాడిగే కట్టెతాను అనొచ్చు కానీ హాయ్ అండి. ఇగో ఇక్కడ చూపి, ఇక ఇట్లా కవర్ అయితే పైన పెట్టాలి. ఇక కింద ఒక కవర్, పైన ఒక కవర్ పెట్టాలి. ఇట్లా అనాలి. అని కవర్ తీసి ఇట్లా మళ్ళీ నూనె అంటించుకోవాలి. కొద్ది కొద్ది తీసుకోవాలి. అయితే ఇక కవర్ అయితే పైన ఒక కవర్, కింద ఒక కవర్ పెట్టాలి. అనాలి. తీసుకోవాలి. బెల్లం వేసినాం కదా ఫ్రెండ్స్, జీ అయితే మస్తు ఉంటుంది. నూనె అంటించుకోవాలి. ఇట్లా పైన ఒక కవర్ వేయాలి. ఇట్లా కింద కవర్ అయితే ఇట్లా అనాలి చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా జారి అదే వస్తుంది. నూనె మనకి ఎక్కువ ఉంటుంది, కొద్దిగా పోతుంది. ఇది డిజిటల్లో ఎవరు లేరు. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే మంచిగా బొంబాయి రవ్వతోనో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, సూపర్ ఉంటాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయో. ఇది రవ్వతోనో చేసినాము, సూపర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయో, సూపర్. ఎందుకంటే ఇప్పుడు తిని చూపిస్తుంటే మీకు, కానీ మేమైతే బోనాల పండుగ కదా, అమ్మవారికి ఎడబెట్టినాకనే మేమైతే తింటాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయి. బెల్లం వేసి రవ్వ వేసి చేసుకొని కొద్దిగా నూనె కూడా వేయలేదు దీంట్లోనే, తడిపేటప్పుడు నేనైతే మర్చిపోయినా.
మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో ఏ విధంగానో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. బాయ్ మరి.